ప్రతి ఊపిరిలో విషం, ప్రతి శ్వాసలో ముప్పు. మనం ఊహించిన అజ్ఞాత శత్రువు మన ఇంట్లోనే దాగి ఉంది. మనమే నమ్మిన కమ్మటి ఇంటిగాలి ఇప్పుడు మన శరీరాన్ని నెమ్మదిగా తినేస్తోంది. ఇది మన కళ్ళకు కనిపించదు, ఇది మన చెవులకు వినిపించదు, కానీ మన ఊపిరిలోకి వస్తుంది, మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి రక్తంలోకి చేరిపోతుంది. ఇది మనం తినేది కాదండి, ఇది మనం తాగేది కూడా కాదు, ఇది మనం పీలుస్తున్న గాలి. అందులో దాగి ఉన్నది మరేంటో కాదు, మైక్రోప్లాస్టిక్స్. అవును, ఇది నిజమే. మనం రోజు ఎన్నెన్ని మైక్రోప్లాస్టిక్ కణాలు పీలుస్తున్నాం. ఇవి మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదం. మన పిల్లలు, మన తల్లిదండ్రులు, వీళ్ళ ఊపిరి ఇప్పుడు సురక్షితమేనా? మన ఇంటిగాలి నిజంగా శుభ్రమేనా? కారులో కూర్చుని ప్రయాణించడం ఇప్పుడు సేఫేనా? మనమంతా భావించేదేంటి? ఇంట్లో ఉన్నప్పుడు గాలి శుభ్రంగా ఉంటుంది అనుకుంటాం కదా. బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి ఉంటుంది, ఇంజన్ పొగలుంటాయి, అందుకే బయట తిరగడమే ప్రమాదకరం అనుకుంటాం. కానీ ఇది మాత్రమే నిజం కాదట. ఓ అధ్యయనం ప్రకారం ఇంట్లో గాల్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ కలిసిపోయి ఉంటుందట. మనం తుడవడానికి ఉపయోగించే క్లాత్లో పాటు ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉన్న దుస్తుల్లాంటివి మనకు తెలియకుండానే గాలిలో చిన్న చిన్న కణాలుగా కదులుతున్నాయి. ఇంటి లోపలే గాలి తిరుగుతూనే ఉంటుంది కాబట్టి వాటిని మనం రోజు పీలుస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆ గాలి మన శరీరాన్ని కొల్లగొడుతోంది. ఇక ఇంటి బయట ప్రమాదకరమైన మరో ప్లేస్ ఏంటో తెలుసా? మన కారే. అవును, కార్ ఎక్కగానే విండోస్ మూసేసి ఏసీ వేసుకుంటాం. కార్లో ఉన్న సీట్ల కవర్లను, ప్లాస్టిక్ డాష్ బోర్డ్, ఫ్లోర్ మ్యాట్స్, సీట్ బెల్ట్స్ ఇవన్నీ సింథటిక్ మెటీరియల్స్తో తయారయ్యే పదార్థాలే కదా. ఇవి మైక్రోప్లాస్టిక్స్గా విడిపోతూ ఉంటాయి. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మన శరీరం ఈ చిన్న గది మధ్యలో ఉంటుంది. ఆ గదిలో మార్పు జరగదు. అలాంటి కారులో గంటల కొద్దీ ఉండడం అంటే ఏంటో తెలుసా? గాలిలో ఉన్న ఆ సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు నెమ్మదిగా మన శ్వాస నాళాల్లోకి ప్రవేశించడమని అర్థం. ఒక్క కారు గాల్లో 1 క్యూబిక్ మీటర్కు 2200 కణాలుంటాయట. ఇది ఊహకైనా చాలా ప్రమాదకరం. మన వాహనంలో ప్రయాణిస్తున్నంతసేపు శరీరంలోకి విషం జారుతూనే ఉంటుంది. ప్లాస్టిక్ మనకు కనిపించేంత పెద్దదిగా ఉండదు. కొన్ని మైక్రోప్లాస్టిక్ కణాలు మన జుట్టు కంటే 10 రెట్లు చిన్నగా ఉంటాయి. కనపడవు, పట్టుకోలేవు. వాటిలో కొన్ని కణాలు పదునైనవిగా ఉంటాయి, కొన్ని బొత్తిగా టాక్సిక్ రసాయనాలతో కలిసి ఉంటాయి. వీటి పరిమాణం 1 మైక్రోమీటర్ నుంచి 300 మైక్రోమీటర్స్ వరకు ఉంటాయి. అవి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి, అక్కడి నుంచి రక్తంలోకి, అక్కడి నుంచి శరీరంలోని అన్ని అవయవాల్లోకి వ్యాపించవచ్చు. ఇవి మన శరీరంలో దూరిపోయిన తర్వాత దాన్ని శుద్ధి చేయడం చాలా కష్టం. శరీరంలోని రక్షణ వ్యవస్థ వీటిని ఎదుర్కోలేక ఆందోళన చెందుతుంది. దీన్ని పట్టించుకోకుండా ఉండడం అంటే భవిష్యత్తులో ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టడమే అన్నమాట. ఇక ఒక రోజులో మనం ఎంత మైక్రోప్లాస్టిక్ పీలుస్తున్నామనేది తెలిస్తే గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంది. ఓ సగటు మనిషి రోజుకు సుమారు 68,000 మైక్రోప్లాస్టిక్ కణాలు పీలుస్తున్నాడని తాజా అధ్యయనం చెప్తోంది. అంటే నెలకు లక్షల్లో మైక్రోప్లాస్టిక్ కణాలు పీలుస్తున్నాం. మనం తినే ఆహారం కన్నా ఎక్కువగా మైక్రోప్లాస్టిక్ మన ఊపిరిలోకి వస్తుందంట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్లాస్టిక్ కాలం కాదు, ఇది ప్లాస్టిక్ వ్యాధుల కాలం. అందుకే ఆలస్యం చేయకండి. ఇంట్లో గాలి శుభ్రం చేయండి, ప్లాస్టిక్ను తగ్గించండి, కారులో గాలిని బయటకు అనుమతించండి. ఇది చిన్న ప్రయత్నం కాదు, ఇది శరీరాన్ని కాపాడుకునే పోరాటం. ప్లాస్టిక్ బయట కాదు, ఇది ఇప్పుడు మన ఊపిరిలో, మన శరీరంలో, మన జీవితంలోకి ప్రవేశించింది. అందుకే ఇప్పుడు ఒక్కటే ప్రశ్నే మిగిలింది: మనం శ్వాస తీసుకుంటున్నామా లేదా ప్లాస్టిక్ మింగుతున్నామా? సమాధానం మీకే అర్థమై ఉంటుంది కదా. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.